హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కెరియర్ ఫాస్ట్ అప్డేట్స్. బ్యాంక్ ఆస్పిరెంట్స్కి ఒక గుడ్ న్యూస్ గాయ్స్. రీసెంట్గా ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎస్బీఐ క్లర్క్ 2024 టు 2025 మొత్తం 13,735 వేకెన్సీస్తో అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అయితే మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ లైక్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్, ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్, ఎగ్జామ్ ప్యాటర్న్, శాలరీ, అలానే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వేకెన్సీస్, ఇలా పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి 17th December 2024 నుంచి 7th January 2025 వరకు అయితే ఈ విండో అనేది అవైలబుల్గా ఉంటుంది. January 7th 2025 లోపు రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ కూడా కంప్లీట్ అయితే చేసేసుకోవాలి. ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. అలానే మీరు ఏదైనా ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం అయితే మీకు వచ్చి ఉండాలి. ఇంకా ఆ లాంగ్వేజ్ 10th or 12th స్టాండర్డ్ మార్క్ షీట్లో ఉండాలి. ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఫిబ్రవరి మంత్ 2025లో, మెయిన్ ఎగ్జామ్స్ మార్చ్ ఆర్ ఏప్రిల్ 2025లో కండక్ట్ చేస్తున్నారు. అలానే ఇవి వచ్చేసి టోటల్ స్టేట్ వైజ్ వేకెన్సీస్. ఆంధ్రప్రదేశ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే టోటల్ 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ 50 వేకెన్సీస్ని కేటగిరీ వైజ్ ఇలా అయితే డివైడ్ చేశారు, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. అలానే తెలంగాణ చూసుకున్నట్టయితే మొత్తం 342 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి కేటగిరీ వైజ్ తెలంగాణ వేకెన్సీస్. ఇలా స్టేట్ వైజ్ వేకెన్సీస్ అయితే మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆంధ్ర అండ్ తెలంగాణ లాంగ్వేజెస్ వచ్చేసి మనకి తెలుగు అండ్ ఉర్దూ. అలానే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ అయితే 1st April 2024కి 20 years తక్కువ ఉండకూడదు, అలానే 28 years కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2nd April 1996కి 1st April 2004కి మధ్యలో ఉండాలి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ అయితే 5 years, ఓబీసీ అయితే 3 years, పీడబ్ల్యూడి జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 10 years, పీడబ్ల్యూబీడి ఎస్సీఆర్ ఎస్టీ అయితే 15 years, పీడబ్ల్యూబీడి ఓబీసీ 13 years. ఇలా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అలానే నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ అనేది ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికాగ్నైజ్డ్ యాజ్ సచ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అయి ఉండాలి. ఎవరైతే ఫైనల్ ఇయర్ ఆర్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ 31st December 2024కి గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. అలానే మీరు పాస్ అయినట్టు ఏదైనా ప్రూఫ్ అయితే వాళ్ళకి చూపించాలి. ఈ 31st December 2024కి మీరు పాస్ అయినట్టు వాళ్ళకి ప్రూఫ్ అయితే చూపించాలి. సెలక్షన్ ప్రాసెస్లో ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్స్ అనేవి ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. Phase 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఈ టెస్ట్ అనేది టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 1 hour టైం డ్యూరేషన్ అయితే ఇస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 30 questions, ఈచ్ క్వశ్చన్కి 1 mark అయితే ఉంటుంది. టైం అనేది 20 minutes. అలానే న్యూమరికల్ ఎబిలిటీ 35 questions, 35 marks అండ్ 20 minutes టైం అయితే ఇస్తారు. రీజనింగ్ ఎలిజిబిలిటీ దీనికి కూడా 35 questions, 35 marks, 20 minutes అనేది టైం అయితే ఉంటుంది. టోటల్ 100 questions, 100 మార్క్స్కి అయితే ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఉంటుంది. 1 hour టైం అయితే ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్. అలానే మెయిన్ ఎగ్జామ్ కూడా చూసుకుంటే జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 questionsకి 50 mark, 35 minutes అయితే టైం ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ 40 questions, 40 marks, 35 minutes అయితే ఇస్తున్నారు. అలానే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 questions, 50 marks, 45 minutes టైం అయితే ఉంటుంది. అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఇది కూడా 50 questions, 60 marks, 45 minutes అయితే ఉంటుంది టైం. టోటల్ 190 questions మెయిన్స్కి 200 marks కండక్ట్ చేస్తున్నారు. 2 hours 40 minutes టోటల్ డ్యూరేషన్. అలానే నెగిటివ్ మార్క్ చూసుకున్నట్టయితే సేమ్ ప్రిలిమినరీలో 1/4 కదా, అలానే మెయిన్స్లో కూడా 1/4 అయితే మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. స్టేట్ వైజ్ మీడియం ఆఫ్ ఎగ్జామ్స్ అంటే ఏ స్టేట్ వాళ్ళకి ఏ మీడియంలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారో ఇక్కడైతే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూలో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు ఏ లాంగ్వేజ్లో రాద్దాం అనుకుంటే ఆ లాంగ్వేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
ప్రిలిమ్స్ మెయిన్స్ అయ్యాక వెరిఫికేషన్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అలానే నెక్స్ట్ శాలరీ అయితే మనకి స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి 26,730 నుంచి 24,050 ప్లస్ 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ అడ్మిసిబుల్ టు గ్రాడ్యుయేట్స్. అలానే అప్లికేషన్ ఫీ అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ఎస్, డిఎక్స్ఎస్ వాళ్ళకి ఫీ అయితే ఏం పే చేయవసరం లేదు. ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే 750 అయితే పే చేయాలి. ఇవి వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్. ఇదైతే మనకి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్. ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.